రకరకాలైన మెరిసే ఆ బంగారపు ఆభరణములను సింగారించుకున్న యువతుల్లారా, సిరి సంపదలతో సమృద్ధిగా నిండిన రేపల్లెలో ఐశ్వర్యవంతురాలు అయిన లక్ష్మీదేవి వలె కళకళలాడే యువతుల్లారా, రండి, మనము విరహపు వేదనలో కొట్టుకొని పోకుండా ఆ శ్రీకృష్ణుడిలో లీనమయ్యే వ్రతమును ఆచరించడానికి కావలసినట్లు మన మనసు, మన శరీరము పావనము అగునట్లుగా స్నానము చేద్దాము రండి. మార్గశిర మాసమున శుక్లపక్షమున నిండు చంద్రుడు తెల్లని చల్లని పండు వెన్నెలలను వెదజల్లే శుభదినములలో పదునైన బల్లెముతో ధేనుకాసురుడు వంటి క్రూర రాక్షసులను శిక్షించిన స్వామికి, గోపకుల రాజు అయిన నందగోపడి ముద్దుల కొడుకుకి, విశాలమైన కన్నుల సౌందర్యవతి ఆ యశోదాదేవికి అబ్బరాల గారాల ముద్దుబిడ్డడు, గంభీరమైన సింహపు పిల్ల వంటి హుందా కలిగిన నల్లని శ్రీకృష్ణుడికి, సూర్యచంద్రుల వంటి దివ్యనేత్రములు కలిగిన స్వామికి, అన్ని లోకములలోని వారందరూ రకరకాల ప్రయోజనములను ఆశిస్తూ పూజించే ఆ భగవంతుడికి, ఎంతో గొప్ప పురుషార్థమైన మోక్షమును పొందడానికి పూజించే ఆ శ్రీమన్నారాయణుడికి, కోరిన కోరికలను తీర్చే ఆ శ్రీకృష్ణుడికి అందరము కలిసి పూజ చేద్దాము రండి అని పిలుస్తూ ఆండాళ్ళ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. ఈ లోకములో ఈ మానవ జన్మలోని తరించాలి అని తహతహలాడే మానవులారా, మేము చేసే మా నోములోని నియమములను చెబుతాము వినండి. తెల్లవారుజామునై నిద్రలేచి స్నానము చేసి క్షీరాబ్ది యందు ఆదిశేషుడిపై యోగ నిద్రపోతున్న ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను పూజించి కానీ మేము ఏ పని చెయ్యము. ఆ స్వామిని పూజించకుండా కాటుకతో మా కంటిని అలంకరించుకోము, పువ్వులను తలలో పెట్టుకోము, నేతితో చేసినవి కానీ పాలతో చేసినవి కానీ ముందుగా ఆ స్వామికి నైవేద్యముగా పెట్టి కానీ మేము తినము. పెద్దలు చెయ్యవద్దు అని చెప్పిన పనులను చెయ్యము, చెడ్డ మాటలను చెప్పము. సాధువులకు బిచ్చగాండ్లకు దాన ధర్మములను చేస్తూ సరి అయిన జ్ఞానమును సంపాదిస్తూ ఈ మానవ జన్మలోనే తరించే మార్గమును వెతుకుతూ సంతోషముగా ఆ దారిలో నడిచెదము అని అంటూ ఆండాళ్ళ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. నోము అని పేరు పెట్టి మేము చేస్తున్న వ్రతములో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి లోకములను కొలిచిన వామనుడు ఆ పురుషోత్తముడి దివ్యనామములను అందరము కలిసి ఒకచోటనే ఉండి కీర్తిస్తూ పూజించడం వలన దేశములో చెడు తలంపే లేకుండా పోవడంతో నెలకు 3 సార్లు వానలు కురుస్తూ పచ్చని పంట చేలతో సస్యశ్యామలమై ఆ పంటల నడుమున ఉన్న నిండు నీటి చెరువులలోని చేపలు ఎగిరి ఎగిరి తుళ్ళిపడుతుండగా, అందమైన ఎర్రని తామర పువ్వుల రేఖల మీద చల్లని పిల్లగాలికి అందమైన తుమ్మెదలు నిద్రిస్తుండగా, సాధు స్వభావపు ఆవులు గుంపులు గుంపులుగా పచ్చిక బయళ్లలోని పచ్చగడ్డిని కడుపారా తిని నిండైన పొదుగులతో మెడలోని గంటలు గల్లు గల్లమని సవ్వడి చేస్తూ ఇళ్లకు వెళ్ళి పెద్ద పెద్ద కుండల నిండా పాలను ఇవ్వడం వలన ఏ కొరత లేని అష్టైశ్వర్యములతో దేశము అభివృద్ధి చెందుతుంది అని అంటూ ఆండాళ్ళ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది.